సో మేము సులూరుపేటలో తిరుగుతున్న క్రమంలో ప్రధానంగా కనిపించిన సమస్య ఆ రైల్వే బ్రిడ్జ్ సార్. ఊరి మధ్యలో నుంచి ఉంది. మీరే అండర్ బ్రిడ్జ్ వర్క్ స్టార్ట్ చేయించారంట. ఆ తర్వాత అది అలాగే కుంటిపడిపోయింది. అసలు ముందుకు కదిలిందే లేదు. ఏమై ఉంటుంది? నేను అది చాలా సంవత్సరాలుగా, దాదాపు 70-80 సంవత్సరాలుగా పాపం ప్రజలు అడుగుతున్నారు. ఏమైందంటే పడమర తూర్పు మధ్యలో వెళ్తుంది రైల్వే ట్రాక్. నగరాన్ని 2 వైపులా డివైడ్ చేసేసింది. సో అది చాలామంది అక్కడ ఈ వ్యాపారస్తులు వచ్చేసి వాళ్ళకి హడ్డు అని చెప్పేసి, ఎందుకంటే చాలా షాపులు లేచిపోతాయి అవి. సో అది సబ్వే ఇస్తే అందుకని చెప్పి రాకోకుండా పవర్ఫుల్ కమ్యూనిటీ చాలా రోజులు ఆపారు. ఓకే. సో నేను వెళ్ళిన తర్వాత తీసుకొచ్చాను. చాలా వరకు మొదలుపెట్టారు పని కూడా. సో ఆ తర్వాత నేను ప్రత్యేక హోదా కొరకు రాజీనామా చేయడం వల్ల దాన్ని ముందుకు తీసుకెళ్లే సమర్థవంతుడు లేకుండా అయిపోయాడు. ఓకే. అది సమర్థత ఉండాలా. వెళ్ళి రైల్వే బోర్డు మెంబర్స్ని కలవడము, మంత్రిని కలవడము, అవన్నీ చూసుకుంటే వాళ్ళ లోకల్ మళ్ళా కిందకు బయటకు వచ్చినాక మళ్ళా అక్కడున్న ఇంజనీర్స్ని కలవాలా. సో అందుకే నేను 2 ROBలు అండ్ 12 సబ్వేలు తీసుకొచ్చా. స్టార్టింగ్ ఫ్రమ్ రాయల చెరువు గేట్ నుంచి ఇక్కడ 3 సబ్వేలకి పునాదులు వేయించాను. ఆ తర్వాత కొండూరులు వేయించాను. దెన్ సులూరుపేట, కోటపోలూరు, దొరవారి సత్రం, దెన్ విన్నమాల, పెదపరియ, ఇవన్నీ నేను తీసుకొచ్చినాయి. ఓకే. సో మీరు వస్తే ఇప్పుడు అది ఫినిష్ అవుతుందా? అది ఖచ్చితంగా చేసి తీరుతానమ్మా, ఖచ్చితంగా చేసి తీరుతా. యా. నెక్స్ట్ సులూరుపేటలోని కాళింగ నది. సో నది వాటర్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఒక డ్రాయింగ్ ఏర్పాటు చేస్తే ఆ వాటర్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు యూస్ఫుల్ అవుతుంది అనేది అడుగుతున్నారు. అది జాయిన్ ఖచ్చితంగా గ్రాయిన్ అనుకుంటా కదా, గ్రాయిన్ కట్టించడానికి నేను స్టెప్స్ తీసుకుంటాను. ఆల్రెడీ స్థానికులు చెప్పారు. అది 2 థింగ్స్ వచ్చేసి, ఒకటి ఈ రివర్ నీళ్ళు వెళ్ళకోకుండా ఆఫ్ చేయడానికి, తర్వాత సీ వాటర్ కూడా రాకోకుండా ఆఫ్ చేయడానికి. సీ వాటర్ దాటి వచ్చినప్పుడు ది ఎంటైర్ ఇక్కడున్న భూగర్భ జలాలన్నీ కూడా ఉప్పుగా మారిపోతున్నాయి. సో ఒకటి సముద్రపు నీళ్ళు రాకోకుండా ఆఫ్ చేయడం, కాళింగ నదిలో నుంచి కూడా ఏమైనా నీళ్ళు వస్తే అది సముద్రంలో కలవకోకుండా ఆఫ్ చేయడం. సో దీస్ 2 థింగ్స్ వాళ్ళు చెప్పారు. దానికి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తే కానీ అది అవ్వదు. రాష్ట్ర ప్రభుత్వంలో నిధులు ఎలా ఉంటాయో చూడాలి. సో మా అందరి ఆలోచన ప్రకారం కనుక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే, సో మేము ఇక్కడున్న ఎమ్మెల్యే నాకు బిడ్డ సమానరాలు నెలవల విజయశ్రీ కనుక ఎమ్మెల్యే అయితేనా, ఐ థింక్ తను చిన్నది కనుక, బట్ ప్రపోజల్స్ అన్ని రెడీ చేయిస్తే నేను నిధులు తీసుకొస్తాను పైనుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి. అండ్ సేమ్ టైం కాళింగ నది దగ్గరే డంప్ యార్డ్, అది ఖచ్చితంగా మార్చాలమ్మా. ఎక్కడికి మార్చాలన్నది ఆలోచించాలా. బికాజ్ సచ్ ఏ హ్యూజ్ డంప్ యార్డ్, అది ఎక్కడికి మార్చాలన్నది కూడా చాలా ఆలోచించి, మీరు చెప్పినట్టుగా నేను వెళ్ళాను, 2-3 సార్లు చూశాను, ఆల్టర్నేట్స్ వేయడానికి ప్రయత్నం చేశాను. బట్ దట్ ఈస్ ది డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది మున్సిపాలిటీస్ ఆఫ్ లేట్. నేను ఐఏఎస్ ఆఫీసర్గా చూశాను. అంత మా ఊర్లో వేస్తే మాకు వేయొద్దు, అక్కడ వేస్తే వేయొద్దు, వాసనలు వస్తున్నాయి, కాకులు వస్తాయి, అవి వేస్తాయి అని చెప్పి అన్ని చోట్ల చెప్తూ ఉన్నారు. బట్ ఐ పుట్ మై హార్ట్ అండ్ సోల్ ఇన్ టు దాట్. తర్వాత అక్కడ కాలువ ఒకటి మధ్యలో వెళ్తుంది సులూరుపేటలో. అది ఉపయోగపడేటట్టుగా కాలువని రివిటింగ్ కట్టాలనుకుంటున్నాను. నరి కాలువ అనుకుంటాను దాన్ని, నరి కాలువ. ఆ నరి కాలువని రివిటింగ్ కట్టిస్తే నీళ్ళు కొంచెం శుభ్రత నీళ్ళు వెళ్ళిపోతాయి. ఒకప్పుడు అవన్నీ పంట కాలువలు, ఆ తర్వాత డ్రైనేజ్ కాలువలు అయిపోయాయి. నాట్ ఓన్లీ హియర్, గూడూరులో సమస్య ఉంది, తర్వాత నాయుడుపేటలో కూడా ఉంది ఆ సమస్య. విన్నమాల కాలువ కూడా అలాంటిది. సో వాటిన్నిటికీ నా వద్దు ఒకసారి చేస్తే ప్రజలకి ఇది శాశ్వతమైన పరిష్కారం ఉంటుంది. లేకపోతే మురికి నీళ్ళు వస్తూనే ఉంటాయి. బట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెడితే చాలా ఇట్స్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. సో వెన్ ది sewage is coming from the houses, if it is treated well, the water could be recycled. అది చేయడం కొంచెం ఎనార్మస్ ఎక్స్పెండిచర్ అవుద్ది, ట్రీట్మెంట్ ప్లాంట్స్ అవి. చూద్దాం, ఉండే మా బేబీ మంచి రోజు వస్తుందేమో, వేర్
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కుడ్ గివ్ సమ్ మనీ ఫర్ దోస్ థింగ్స్. అండ్ సేమ్ టైం పులికాట్ లేక్ ముఖద్వారం గురించి అక్కడ మత్స్యకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు అది మూసివేయటం వల్ల. ముఖ్యంగా దానికి అనుసంధానమైనటువంటి మీ పార్లమెంటు పరిధిలో ఉన్న గూడూరు కానీ అటు సర్వేపల్లి కానీ అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు. దానికి ఏదైనా శాశ్వత పరిష్కారం నేను 14లో ఉన్నప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పుడు స్థానిక ఎంపీగా నేను రిప్రజెంట్ చేశాను. వారు వెంటనే అది అప్రూవ్ చేసి సర్వే చేయించడానికి 50 లక్షలు కూడా శాంక్షన్ చేసిన తర్వాత అక్కడ శ్రీహరికోటలో ఉన్న ప్రక్క తక్కువ తెట్టుపేట అని సజెస్ట్ చేశారు వాళ్ళు. ఇది వరకు ఉండేదట కనెక్షన్, దట్ ఈస్ సీ వాటరు అలాగే ఓషన్ వాటర్, సీ వాటర్ ప్లస్ రివర్ వాటర్ మిక్సప్ అయ్యేది. లేక్ వాటర్ ప్లస్ ది ఫ్రెష్ వాటర్ కమింగ్ ఫ్రమ్ ది కాలింగ్ రివర్. సో అది అక్కడ లెవెల్స్ సరిపోలేదని చెప్పారు. సో నవాబ్పేట దగ్గర అది చేయడానికి నేను ప్రిపేర్ అయ్యాను. సో మేబీ 140 crores అవుద్ది. సో అది టుమారో ఫర్ ఎగ్జాంపుల్ రేపు వస్తున్నారు మంత్రి గారు మురుగన్, ఫిషరీస్ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో విల్ వెయిట్ అండ్ సీ దట్. డెఫినెట్గా చాలా అవసరం కనుక దాదాపు 1 lakh ఫ్యామిలీస్ డైరెక్ట్ ప్రత్యక్షంగా పరోక్షంగా పులికాట్ లేక్ మీద ఆధారపడి ఉంటారు. ఇదివరకు 600 square meters ఏరియా ఉండేది, స్క్వేర్ కిలోమీటర్స్. దట్ హ్యాస్ షింక్ నౌ. అది ఎలా తగ్గిపోతూ వస్తుంది. నో ఓన్లీ 200 kilometer square meter ఉంది ఇప్పుడు. సో అది ఓపెన్ చేస్తే దెన్ గెట్స్ ఎక్స్పాండెడ్ సో దట్ ద వాటర్ ఆఫ్ సీ విల్ కమ్ అండ్ ది బ్రాకిష్ వాటర్ అంటారు. వేర్ ది ఫ్రెష్ వాటర్ అండ్ సీ వాటర్ జాయింట్స్ ఇట్ బికమ్స్ బ్రాకిష్ వాటర్. అక్కడ అందులో ఎక్కువగా రొయ్యలు పండుతాయి. ఇట్స్ స్పెషల్ ఏరియా. సముద్రంలో పండే వేరు, ఫ్రెష్ వాటర్లో పండే చాలా తక్కువ. అది కాకోకుండా బ్రాకిష్ వాటర్ కనుక సీ వాటరు రివర్ వాటర్ మిక్సప్ అయితే అది రుచిగా ఉంటాయి అండ్ హార్వెస్ట్ ఈజ్ ఆల్సో వెరీ హై. ఓకే, రైట్. అండ్ ఇంకొకటి ప్రధాన సమస్య మేము గమనించింది అక్కడ ఏంటి అంటే సుళ్ళూరుపేట అనగానే శ్రీహరికోట, ఇంకో పక్క అమ్మవారి టెంపుల్ అండ్ పులికాట్ లేక్, ఇలా అన్నింటికీ చాలా స్పెషల్ అయిన ప్లేస్ సుళ్ళూరుపేట. కానీ శ్రీహరికోటకి కూతవేటు దూరంలో ఉన్న కొరిడి కానీ వేర్నాడు ప్రాంతానికి కనీస రోడ్డు సౌకర్యం లేదు. మేము ఆ ప్రాంతానికి వెళ్ళాం సార్, ఈవెన్ మేము వెళ్ళడం కూడా చాలా ఇబ్బంది అయింది. ఆ టైంలో అక్కడికి వెళ్తే మీ గురించే మాట్లాడుతున్నారు. ఇంతవరకు ఏ లీడర్ కనీసం మమ్మల్ని వచ్చి చూసింది లేదు, కేవలం వరప్రసాద్ సార్ వాళ్ళు మాత్రమే వచ్చారు. అండ్ ఇక్కడ వాటర్ ట్యాంక్ తెచ్చింది కూడా సరే అని మాకు మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. బట్ ఇప్పుడు వాళ్ళు పెడుతున్న కండిషన్ ఏంటంటే మాకు ఎవరైతే రోడ్డు వేపిస్తారో వాళ్ళకే మేము ఓటేస్తాం, లేదు అంటే ఇలాగే ఉంటాం. ఆ సమస్యని ఎప్పుడు క్లియర్ చేస్తారు? అమ్మ మీరు బాగా మంచి సర్వే చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. దాన్ని వాళ్ళు వెరీ ప్రొఫెషనల్గా చేస్తున్నారు మీరు. బికాస్ అంత దూరం వెళ్ళి అంతమందిని కలిసి మాట్లాడి అది సూళ్ళూరుపేట సబ్వే విషయం కానివ్వండి, కాలింగ్ వాటర్ గ్రాయిన్ విషయం కానివ్వండి, లేదా కొరిడి దాని రోడ్డు విషయం కానీ, అది ఐ వాజ్ ద ఫస్ట్ మ్యాన్. అక్కడ శ్రీహరికోట షార్ వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 1 crore and 20 lakhs తీసుకొచ్చి 3 సమ్స్ కట్టించాం. సో దట్ వాటర్ గెట్స్ ఇన్ టు దట్, ఫ్రమ్ దే ఇట్ గెట్స్ డిశ్చార్జ్ టు ది ఓవర్ హెడ్ ట్యాంక్స్. సో అది వేసాను. సో ప్రజల డిమాండ్ ఉంటుంది కానీ నేను వాటర్ ట్యాంక్స్ కూడా బికాస్ విత్ మచ్ డిఫికల్టీ ఈ కొరిడి పేర్నాడు వీటన్నిటికి కూడా డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చాను. దాంతోపాటు గ్రావెల్ రోడ్ కూడా వేయించాను. నవ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద బీటీ రోడ్. నేను ఈ లోపల మీరు మంచి క్లూ ఇచ్చారు కనుక వెళ్ళి వాళ్ళని అడుగుతాను. నేను వస్తున్నానండి, మరి లాస్ట్ 5 years నేను లేను కదా, సో ఈసారి ఆదరించండి, వచ్చిన తర్వాత చేస్తాను, నా మీద నమ్మకం ఉంటుంది వాళ్ళకి. సో ఎస్, సో ఐ విల్ సీ దట్. ఇంతవరకు నేను కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా నిధులు తీసుకురావడం లేదా ప్రజలు ఆదరించి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే సో ఆ రోడ్ తీసుకొస్తాను. ఇట్స్ వెరీ జెన్యూన్. ఎందుకంటే నేను 2-3 సార్లు ప్రసవంలోనే ఆటోలో ప్రసవం జరిగిపోయింది, చాలా ఇబ్బంది పడిపోతున్నారు. 1-2 సార్లు ఆటో కూడా బోల్తా పడిపోయింది. సో అందుకని రోడ్ ఈజ్ ఎ మస్ట్. వర్షాకాలం వచ్చిందంటే ఆ గ్రావెల్ కూడా మొత్తం కరిగిపోతుంది. అక్కడ బస్ యాక్సిడెంట్స్ అయ్యి కొంతమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా నాకు కూడా చెప్పారు తల్లి. సో దట్స్ ఎ గుడ్ ఐడియా. సో మీరు చెప్పారు కనుక నేను ఇన్స్పెక్ట్ చేసి వస్తాను. ఈ లోపలే చేసి వాళ్ళ ప్రజలకి అష్యూరెన్స్ ఇచ్చి వస్తాను, ఒక హామీ ఇచ్చి వస్తాను.
Done, sir. అదిని ప్లస్ ఇరక్కం ఐలాండ్లో కూడా దిస్ ఇరక్కం ఐలాండ్ మీరు వినుంటారమ్మా దీవి చాలాసార్లు ఒక ఎంపీగా 10 సార్లు వెళ్ళింది నేను ఒక్కడనే, ఒక్క 5 ఏళ్ళలో 2 సార్లు వెళ్ళాను. అంత మునుపున్న ఎంపీ ఎవరిని దూషించడం, కానీ నాకు తెలిసి 6 సార్లు అయ్యారంటే 30 సంవత్సరాలు ఉండి ఒక్కసారి కూడా వెళ్ళిన దాఖలు లేవు. నేను 5 సంవత్సరాల్లో 10 సార్లు వెళ్ళాను. ఓకే. మొన్న కూడా వెళ్ళాను అక్కడికి. ఓకే. సో అక్కడ వాళ్ళకి ఏంటంటే మౌలిక సదుపాయాలకు ఇబ్బంది పడుతున్నారు కనుక వాళ్ళు దీవి నుంచి వచ్చేయడానికి సిద్ధపడుతున్నారు. ఓకే. సో పూడిలో అక్కడ ఒక పూడి గ్రామం ఉంది తడలో, అక్కడ ఏదైనా ల్యాండ్ ఐడెంటిఫై చేశారట. నేను రాగానే ప్రజల ఆధారంతో ఎంపీ అయితే అప్పుడు వెంటనే అక్కడి నుంచి వాళ్ళని తీసుకొచ్చి చూపించి లేఅవుట్ వేసి అక్కడ పూర్తి చేస్తాను. చాలా ఎక్కువ పెద్దది ఐలాండ్లో, దాదాపు 400-500 ఇళ్ళు ఉంటాయి. అది 3గా ఉంది. బీసీ కాలనీ ఒకటి, ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ అండ్ ఫార్వర్డ్ కమ్యూనిటీస్ ముదలియార్స్ కూడా అక్కడ ఉన్నారు. టెక్నికల్గా వాళ్ళు ఆంధ్రాలో బీసీ అయినప్పుడు కూడా వాళ్ళు తమిళనాడులో దే ఆర్ ఫార్వర్డ్ కాస్ట్, ది ముదలియార్స్. సో వాళ్ళ నలుగురికి నేను ఒప్పించి తీసుకురావాలి. ఐఎమ్ ఆల్రెడీ ఇన్ టచ్ విత్ దెమ్. ఓకే. సో మొన్న తడ నాయకులతో నేను మాట్లాడాను. సో అదొక ఇంపార్టెంట్ ఇష్యూ కింద చెప్పారు, అది కూడా నేను పూర్తి చేస్తాను. సో ఆ విధంగా కొన్ని స్థానిక సమస్యలన్నీ కూడా చేయగలిగిన సమర్థవంతుడు నేను. ట్రైన్ ఆఫ్ చేయించాను, నవజీవన్ ఎక్స్ప్రెస్ ఆఫ్ చేయించాను సూలూరుపేటలో, ఢిల్లీ ఎక్స్ప్రెస్ ఆఫ్ చేయించాను, పినాకిని ఎక్స్ప్రెస్ నేను నాయుడుపేటలో ఆఫ్ చేయించాను. సో అలా విన్నమలలో సబ్వే కట్టించాను అక్కడ. అప్పుడు తూర్పు పడమర భాగాలు కూడా కలిసాయి. సో ఎవరు కూడా అంత సాహసించలేరు నాన్న. సో ది సూలూరుపేట కనుక మీరు ఒకసారి చూస్తే 7,23,00,000 రూపాయలతో 148 సీసీ రోడ్లు, 22 గ్రావెల్ రోడ్లు, 9 బస్ షెల్టర్సు, 10 పంచాయతీల్లో వీధి దీపాలు, ఆర్ఓ ప్లాంట్లు, కాంపౌండ్ వాల్సు, చెరువులకు నీటి సరఫరా ఛానల్స్, 6 పైప్ లైన్లు, బోర్ బావులు, ఇంకా శ్రామిక కూలీలకు అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు కూడా నేను అమలు చేశాను. ఆఫీస్ ఒకటి తెరిచాను. ఫస్ట్ టైం నేను ఎంపీ ఒక్క హెడ్ క్వార్టర్స్లో తిరుపతిలో చేయడం మాత్రం కాకుండా 7 నియోజకవర్గాల్లో 6 చేశాను. ఓకే. అది ఒక సూలూరుపేటకి సత్యవేడికి కాళహస్తి కలిపి ఒకటి పెట్టాను. ఓకే. ఓకే. సో ఇక్కడ కూడా అన్ని చోట్ల కూడా ఆల్ ది 5 years పర్మనెంట్ స్టాఫ్ పెట్టి చేశాను. ఇంతవరకు ఎవరు అలా చేసిండ్రు. ఇదివరకు నేను చెప్పా కదా 30 సార్లు ఉన్నాడు, ఒక్క ఆఫీస్ ఎక్కడ పెట్టినట్టు దాఖలు లేవు. సో నేను ఇప్పుడు అన్ని పనులు చేయగలిగాను. తర్వాత నేను రాజీనామా చేశాను కదా ఐఏఎస్ కాదు, దీనికి ఎంపీ కూడా. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఆఫీస్ పెట్టాను. సో పీపుల్ షుడ్ ఈ విధంగా ఒక ఆదర్శవంతమైన ఎంపీ. వెరీ ఫ్యూ విల్ కీప్ ప్రొఫెషనల్స్. నేను ప్రొఫెషనల్స్ పెట్టడం, వాళ్ళు నేను లేనప్పుడు కూడా కొన్ని సంతకాలు చేసి లెటర్లు ఇస్తే స్కూల్ అడ్మిషన్స్ అలాంటివన్నీ చక్కగా జరిగిపోతాయి. సో చాలా ఒక ఆదర్శవంతంగా చేశాను. సో ఐ లైక్ ఇట్. ప్యాషన్ ఉంది కనుక నాకు ఐఎమ్ ఎంజాయింగ్ పాలిటిక్స్ బికాస్ బై డూయింగ్ సర్వీస్ టు ది పీపుల్. ఇంకా ఏదైనా చేయాలి అనుకుంటున్నారా సార్ సూలూరుపేట ప్రజలు? నేను సూలూరుపేటకి ఇదే నరికాలువలో దిస్ రివిటింగ్ పక్కన రివిటింగ్ పెడితే ఆ మురికి నీళ్ళు ఉండవు. తర్వాత గ్రాయిన్ కట్టించాలా, అది మీరు చెప్పినట్టుగా రోడ్డు ఒకటి అన్నారు కదా, కొరిడి రోడ్డు. సో దీస్ ఆర్ ది థింగ్స్. మెయిన్ వరదలు వస్తే కూడా అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడైనా తుఫాన్ చెప్పారు మీరమ్మా.